మనం ఇప్పుడు మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గోల్డ్ స్పేస్ వెంచర్‌లో ఉన్నాము. యెస్. 2 మంత్స్ తర్వాత మన వెంచర్ డెవలప్‌మెంట్ చూడండి. వెనకాల విల్లాస్ కనిపిస్తున్నవి. అవన్నీ విల్లా ప్రాజెక్టులు. ఇది కడతాల్ ఫ్యూచర్ సిటీ బ్యాక్ బోన్ అయిన కడతాల్ టౌన్‌కు ఆనుకొని డీటీసీపీ అంటే రేరా అప్రూవల్‌తో 24.5 ఎకర్స్‌లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు. ఇక్కడ మనం మన కస్టమర్స్ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? వాళ్ళకొచ్చే లాభాలు ఏంటిదనేది ఒక్కసారి చెప్తా వినండి. ఇది కంప్లీట్‌గా కడతాల్ అనేది భారత ఫ్యూచర్ సిటీకి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భారత ఫ్యూచర్ సిటీకి బ్యాక్ బోన్ అయినటువంటి కడతాల్ టౌన్ ఆనుకొని ఈ వెంచర్ ఉంది. కంప్లీట్‌గా కమర్షియల్ జోన్‌లో ఉంటది. ప్రస్తుతం కమర్షియల్ పరంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవేలో కడతాల్ టౌన్ అనేది బెస్ట్ వెంచర్. ఈ వెంచర్‌లో ఇది హైవే ఫేసింగ్‌లో ఉంది. డీటీసీపీ రేరా అప్రూవ్డ్ వెంచర్. చుట్టూ చూసుకున్నట్లయితే విల్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ఏరియాలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇంకొక 3, 4 ఇయర్స్‌లో భారత ఫ్యూచర్ సిటీలో వస్తున్నటువంటి డెవలప్‌మెంట్ చూసుకున్నట్లయితే ఏఐసిటీ, బీసీసీఐ స్టేడియం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నిటికి దగ్గరలోను అటు ప్లస్ షాద్‌నగర్ నుంచి బెంగుళూరు హైవే కనెక్టివిటీ, శ్రీశైలం హైవే కనెక్టివిటీ, ఇటు అమరావతి కనెక్టివిటీ వీటన్నిటికి మధ్యన ఉన్నటువంటి టౌనే కడతాల్ టౌన్. ప్రస్తుతం గ్లోబల్ మార్కెటర్స్ అంతా కూడా హైదరాబాద్‌లో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా కూడా ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న జోన్ ఏదంటే హైదరాబాద్ సౌత్ జోన్. హైదరాబాద్ సౌత్ జోన్‌లో కూడా మినిమం కందుకూరు నుంచి వెళ్ళి ఆమన్గల్ వరకు హైవే ఫేసింగ్‌లలో ఉన్న వెంచర్‌లలోనే చేస్తుర్రు. అక్కడనే డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఒక్కొక్క విల్లా కాస్ట్ వచ్చేసి మినిమం 5 సీఆర్ నుంచి 15 సీఆర్ వరకు ఉన్న విల్లాస్ ఈ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే 3-4 ఇయర్స్ మంచి రిటర్న్స్ పొందుతారు. కంప్లీట్‌గా మన వెంచర్ అనేది హైవే ఫేసింగ్‌లో ఉంది. కడతాల్ టౌన్ ఆనుకొని ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేకుండా రిటర్న్స్ అనేది 2-3 ఇయర్స్‌లో వస్తాయి. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.